ఎవడైనా సరే దొంగ హిందూ బాబా అయినా సరే క్రిస్టియన్ పాస్టర్ అయినా సరే మోసం చేస్తుంటే సహించొద్దు అవుతుందా పాసిబిలిటీ ఉందా ఉంటుంది పారాలసిస్ వచ్చిన ఒక్క సెకండ్లో లేదు అట్లాంటివి డాక్టర్లు ఎందుకు మెడికల్ కాలేజీలు ఎందుకు కోట్ల మంది డాక్టర్లు కోట్ల రూపాయల ఫీజులు ఎందుకు అవసరమే లేగా మరి వాళ్ళకంత పవర్ ఉంటే మరి గవర్నమెంట్ తీసుకొని పోవాలి ప్రతి హాస్పిటల్లో ఒక పాస్టర్ని పెట్టాలి పెట్టేసి ఇట్లా ముట్టుకోగానే మంచిగా అయిపోతారు సూపర్ కదా మనకే మంచిది కదా నాకు కూడా షుగర్ ఉంది నాకు కూడా తగ్గిపోతుంది కదా అట్లా ఇవన్నీ మాట్లాడితే చిక్కోటి ప్రవీణ్ క్రిస్టియన్ మీద పడ్డారట అరే క్రిస్టియన్ మీద అనలేదురా నాయన దొంగ పాస్టర్ మీద అన్నారా నాయన అని చెప్పి మీరు స్పృశించని అంశం కానీ అంటే మీరు ముట్టుకొని అంశం కానీ లేదు నేను ఆ విషయంలో నేను టచ్ చేయలేదు అన్నది కానీ ఏమన్నా ఉన్నాయండి ఇట్లాంటివా మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్నిట్లో ఏలు పెడుతుంది మీకు అందుకే అనిపిస్తుంది అన్నిట్లో ఏలు పెట్టుడు అది అందుకే నేను అన్నాను అన్నిటిని ప్రశ్నిస్తుంది ప్రజల్ని మోసగించొద్దని చెప్తా ఇబ్బందులను ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్తా చేతనైతే హెల్ప్ చేయండి రా నాయన అని ఇంకా మొత్తం వాని మీద బండలు రాళ్ళు ఎందుకు వేసుడు ఆ డబ్బులు లేక జ్యోతిష్యం దగ్గర పోతాడు ఏదో ఇబ్బందులు ఉన్నాయి కదా ఏదో డిప్రెషన్లో ఉండి పోతాడు ఆయన ఇంకా హింస పెడితే పూజల పేరిట మరి హిందూ దేవుళ్ళు ఏం చేయలేకపోతున్నారంటారా దానికి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది మొన్నోడు అడిగినాడు శబరికొండకు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి అయ్యప్ప స్వాములు భక్తి చనిపోయారు చనిపోతే మీ అయ్యప్ప స్వామి ఏం చేయలేదా అని అడిగారు చూసాను ఒక క్రిస్టియన్ పాస్టర్ అడిగాడు మీ యేసునే సిల్వేస్తే ఏం చేయలేదు మా అయ్యప్ప స్వామి దేవుందిరా అట్లా కాదు అది కర్మ సిద్ధాంతాలు చేసిన పనులు పూర్వజన్మ పనులు అన్నీ ఎవరికి లైఫ్ ఎంత ఉందో అంత రాసి ఉంటుంది ఇక అందరూ దేవుడు అనుగ్రహంతో 100 ఏళ్ళు బతుకుతా ఇక లోకమే ఉండదు కదా అందరు 100 ఏళ్ళు బతుకుంటుందా పాపులేషన్ ఉంటుందా లేదు ఉండదు అది కరెక్ట్ కాదు అది కర్మ సిద్ధాంతము రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి దానికి ఏదేమన్నా హిందూ మతము గొప్పదండి ఒక చెట్టుని పూజ చేస్తారు